హాయ్ అండి. వెల్కమ్ టు లక్కీ స్టైల్ అండ్ వ్లాగ్స్. ఇక మేము నెక్స్ట్ డే మార్నింగ్ 7 కల్లా రూమ్ అయితే వేకేట్ చేసేసి బయటకు వచ్చేసామండి. బయటకు రాగానే వ్యాన్ అయితే మాట్లాడుకుని వ్యాన్ ఎక్కేసి కొండ అయితే కిందకి దిగుతున్నాం అనమాట. ఇలా దిగేటప్పుడు మనకి ఇక్కడ దారిలో గరుడ ఆకారంలో ఒక రాయి ఆకారంలో కనిపిస్తుంది అనమాట. ఆ స్వామికి దండం పెట్టుకుని కిందకి దిగుతూ ఉంటే ఇలా తిరుపతి అంతా కూడా ఒక చిన్న షార్ట్ కింద అయితే వీడియో తీసుకున్నానండి. ఎంత బాగుందంటే కొండపై నుంచి కిందకి చూస్తుంటే ఒక్కసారిగా సిటీ అంతా కూడా ఎంత బాగా కనిపించిందంటే అంత బాగా అనిపించిందండి. అందుకని చిన్న వీడియో అయితే తీసుకున్నాను అనమాట. చూడండి ఎంత బాగుందో కదా చూడడానికి. పైనుంచి కిందకు చూస్తున్నప్పుడు ఈ అందమైన దృశ్యం అయితే చాలా బాగా అనిపించిందండి నాకు. ఇలా పైనుంచి మేము కిందకి రావడానికి వచ్చి కాళహస్తి వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. ఇక కాళహస్తి అలాగే ఒక 5 ప్లేసులు చూపిస్తానన్నారండి. కంచి గోల్డెన్ టెంపుల్, కాళహస్తి, ఇంకా మంగాదేవి గుడి ఒకటి ఉందంటండి. ఇలాగా 5 ప్లేసెస్ చూపించడానికి కూడా మమ్మల్ని 6500 అడిగారండి. మేమైతే అవన్నీ చూడడానికి మాకు టైం లేదు. మాకు 7 కల్లా ట్రైన్ ఉందన్నమాట. మేము ఆ ట్రైన్కి అందుకోవాలి. కాళహస్తి రైల్వే స్టేషన్కి మేము 6:30 కల్లా వెళ్ళిపోవాలన్నామండి. సరే అని చెప్పి మేము 6000కి అడిగితే ఓకే అన్నారనమాట. సరే అని చెప్పి ఫస్ట్ స్టార్టింగ్ అయితే మమ్మల్ని ఇక్కడ మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటండి ఇది. ఇక్కడ టెంపుల్కి అయితే తీసుకొచ్చారండి. ఇక్కడ టెంపుల్ దగ్గర ఆపారనమాట. ఇక లోపలికి వెళ్ళడానికి ఈ తులసిమాల కొబ్బరికాయ అది కూడా ఇక్కడ కూడా 100 రూపీస్ తీసుకున్నారండి. సరే అని చెప్పి 2 తులసిమాలలు 2 కొబ్బరికాయలు అయితే తీసుకున్నామన్నమాట. తీసుకుని టెంపుల్ లోపలికి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఏంటంటే మనం ఎంటర్ అవుతుండగా ఫోన్లు అయితే ఆఫ్ చేసేయాలండి. ఇక్కడ కూడా ఫోన్లు ఆఫ్ చేయడం వలన వీడియో అయితే మిస్ అయిపోయింది. ఇక బయటకు వచ్చాక మళ్ళీ బయలుదేరిపోయామన్నమాట. బయలుదేరి కాణిపాకం అయితే వచ్చేసామండి. ఇది కాణిపాకం ప్లేస్ అండి. ఇది ఇక్కడ స్టార్టింగ్ అనమాట. ఎంట్రన్స్ నుంచి స్టార్ట్ అవుతూ లోపలికి వెళ్తూ ఉంటే ఇలా బాగుందండి. ఎందుకంటే ఎప్పుడో మేము 10 ఇయర్స్ బ్యాక్ వచ్చామేమో అప్పుడు వేరేలా ఉండేదండి. అంత డెవలప్ అవ్వలేదన్నమాట. చిన్న టెంపుల్ కింద చుట్టూ అంతా ఖాళీ ప్లేసెస్ కింద అలాగా ఉండేది. ఇప్పుడు బాగా కట్టేశారండి టెంపుల్ అయితేనే. ఎంత బాగుందంటే చూడడానికి 2 కళ్ళు సరిపోవండి, అంత బాగా కట్టేశారనమాట టెంపుల్ కూడాను. లోపలికి వెళ్ళడానికి బయలుదేరామండి. ఇలా బయలుదేరి వెళ్తూ ఉంటే మనకి ఈ పక్కనే ఎదుర ఇక్కడ లైను ప్రారంభం అన్నమాట. ఇక్కడ కొబ్బరికాయలు ఎక్కడ కొనాలో ఏంటో కూడా తెలియకుండానే ఇక్కడ లైన్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఆ లైన్లోకి అయితే వెళ్ళిపోయామండి. తీరా లోపలికి వెళ్ళాక ఇక్కడ కూడా ఇలా సిల్వర్ రాడ్స్తో లైన్స్ అనేవి పెట్టేశారనమాట. ఈ లైన్స్ పెట్టడం కూడా ఏంటంటే ఎంత బాగుందంటే కూర్చోడానికి కూడా చక్కగా ఒక టేబుల్ టైప్లో వేసేసారండి. లైన్లో వెళ్ళేవాళ్ళు నిలబడి ఉండలేకపోతే కూర్చునేలాగా. మేము వెళ్ళేటప్పటికి 11 అయిందండి. 11 అయితే అప్పటికే స్వామివారికి పూజ అనేది స్టాప్ చేసేసారంట. నైవేద్యము అభిషేకాలు ఏవో ఉన్నాయంటండి. 1 అవర్ ఇక్కడే కూర్చోవాలన్నారు. అందుకని మేము ఇక్కడ లోపల అయితే చక్కగా కూర్చుని ఎంజాయ్ చేస్తూ ఫోటోలు అవి తీసుకుంటూ ఉన్నామన్నమాట. తీరా ఈ లైన్స్ అన్నీ దాటి వెళ్ళేటప్పటికి ఇక్కడ కూడా మొబైల్స్ అనేవి వాళ్ళు తీసేసుకుంటారండి. మా లక్ ఏంటంటే మా దగ్గర మొబైల్ తీసుకునేటప్పటికి ఇక్కడ లైన్ ఆపేశారు కదా, కరెక్ట్గా మాతోనే లైన్ ఆపేయడానికి వాళ్ళందరూ చెక్ చేసుకుంటున్నారు. మేమేంటంటే సైలెంట్లో పెట్టేసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసాం మొబైల్ అన్నీ కూడా. ఇక్కడ కూడా లోపల టెంపుల్ ఏంటి ఎలా ఉంటుందనేది వీడియో తీయడం అనేది అస్సలు కుదరలేదండి. ఇక స్వామివారికి దండం అయితే పెట్టేసుకున్నాం. 12కి వదిలేరనమాట. 1 అవర్ కూడా ఇలాగే ఈ లైన్లోనే ఉండిపోయామండి. ఈ లైన్లన్నీ అయ్యాక 12 o'clockకి వదిలేశారనమాట. ఇక దండం పెట్టుకుని ప్రసాదం తీసుకుని బయటకైతే వచ్చేసామండి. ఇక కాణిపాకం టెంపుల్లోంచి బయటకు వచ్చేటప్పటికి 12:30 అలా అయిపోయిందండి. ఇక అక్కడైతే మళ్ళీ బయలుదేరిపోయామన్నమాట. బయలుదేరి కాళహస్తికి అయితే వెళ్తున్నామండి. కంచి తీసుకెళ్తానన్నారు. అక్కడికి చాలా దూరం అంటండి. 160 కిలోమీటర్స్ ఎంతో వస్తుందంట. మాకైతే టైం సరిపోదండి. ఎందుకంటే మేము ఆల్రెడీ ట్రైన్కి రిజర్వేషన్ చేంజ్ చేసుకున్నామండి. విజయవాడ దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళాలని చెప్పి రిజర్వేషన్ అయితే చేంజ్ చేసుకున్నాము. ఆ టయానికల్లా మేము స్టేషన్కి చేరాలి కాబట్టి కాళహస్తికి వెళ్ళి అక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇక ఇలా వెళ్తూ ఉంటే మా వాళ్ళైతే ఫుల్గా స్టెయిన్ అయిపోయారనమాట. హ్యాపీగా పడి నిద్రపోతున్నారండి. నాకు పడుకోవాలనిపించింది కానీ ఏంటో నిద్ర పట్టలేదు. సరే అని చెప్పి ఇలా వీడియోస్ తీసుకుంటూ ఈ ప్లేస్ని అంతా ఎంజాయ్ చేస్తూ టైం పాస్ చేసుకుంటూ ఉన్నాను. ఇక కాళహస్తికి అయితే చేరుకున్నాము.
కాళహస్తికి అయితే చేరుకున్నామండి. ఈ వ్యాన్ ఆయన మమ్మల్ని ఎక్కడో వెనక్కి తీసుకొచ్చి దింపేశారనమాట. ఇది 3వ ద్వారం అంటండి, 3వ గేట్ అంటారంట. ఇదేమో స్టెప్స్ ఎక్కాలండి. పాపం అమ్మ గురించి అయితే మాకు బాధ అనిపించింది. సరే అయితే అమ్మ అయితే నేను ఎక్కుతాను స్టెప్స్ అన్నారు. ఎందుకంటే ఆవిడ ఇక్కడ మొక్కుకున్నారనమాట, ఈ స్వామి టెంపుల్కి వస్తానని చెప్పి. ఇక్కడ కూడా మొబైల్స్ అయితే తీసేసుకున్నారండి. ఇక్కడ టెంపుల్ అయితే మాత్రం అసలు 2 కళ్ళు సరిపోవండి, దాన్ని వర్ణించడానికి కూడా సరిపోమన్నమాట. అంత బాగుందండి. మాకు వెంటనే దర్శనం అయిపోయిందనమాట. దర్శనం చేసుకుని ఇక తిరిగి అయితే కాళహస్తి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. తీరా స్టేషన్కి వచ్చాక అరగంట లేట్ అంటండి ట్రైన్ అయితేని. ఇక 7:30 వరకు ఇక్కడే వెయిట్ చేయాలండి. ఇక అక్కడి నుంచి బయలుదేరి 1 o'clock అయితే విజయవాడ దిగామండి. విజయవాడ దిగాక అక్కడ ఆటో మాట్లాడుకుని స్నానాల కట్టు దగ్గరికి వెళ్ళి స్నానాలు అవి చేసేసి తెల్లవారి 5 ఎంత అవుతుందండి కొండపైకి అయితే వచ్చేసామండి. ఇలా కొండపైకి వచ్చేటప్పుడు తెల్లవారుతూ ఉందేమో, జనం కూడా అంత ఎక్కువగా లేరండి. చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. ఇక టెంపుల్కి ఇక్కడ కూడా లైన్లో వెళ్ళాలంటండి. ఇక్కడే మొబైల్స్ కూడా తీసేసుకుంటారండి. కనిపిస్తున్న ఈ ప్లేస్లో మొబైల్స్ తీసేసుకుంటారు. అలాగే ఆ పక్కనేమో ఫ్రీ చెప్పులు స్టాండ్ ఉందండి, చెప్పుల్స్ కూడా ఇక్కడ పెట్టేయాలి. అలాగే మనం తెచ్చుకున్న లగేజ్ ఏదన్నా ఉంటే లగేజ్ రూమ్ ఉందండి, ఇక్కడ లగేజ్ కూడా ఇక్కడే పెట్టేయాలండి. ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టేసి ఇక టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయామండి. ఇక టెంపుల్ నుంచి బయటకు వచ్చేటప్పటికి 6:30 అయిందండి. 6:30కి బయటకు వచ్చామన్నమాట. ఇంత ఫాస్ట్గా దర్శనం అయిపోయింది అనిపించింది. ఇక అక్కడి నుంచి బయలుదేరి ఇంటికైతే వెళ్ళిపోదాం అనుకున్నాం అన్నమాట. ఎందుకంటే ఇక ఒక 3-4 డేస్ బాగా నలిగిపోయి ఉన్నామేమో, ఇక ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నామండి. ఇక్కడ పులిహార పొట్లాలు లడ్డూలు తీసుకున్నాం అన్నమాట. ఆ పులిహార అయితే ఒక్కొక్కరం ఒక్కొక్క ప్యాకెట్ చొప్పున తినేసామండి. తినేసి కొండపైకి బస్సులు వస్తాయండి బస్ స్టాండ్కి వెళ్ళడానికి. సరే అని చెప్పి బస్ స్టాండ్కి అయితే బయలుదేరిపోయామండి బస్సు ఎక్కేసి. ఇక బస్ స్టాండ్కి వెళ్ళాక అక్కడ టిఫిన్ అయితే చేసి ఇక అమలాపురం బస్సు అయితే ఎక్కామండి. బస్లోంచి ఒక్కసారిగా విజయవాడని అయితే ఈ విధంగా అయితే చూశానన్నమాట. చాలా బాగుంది అనిపించింది. ఎందుకంటే ఎప్పుడో ఇక్కడ కూడా 10 years బ్యాక్ వచ్చామండి. పక్కనే ఉన్నా కూడా ఇంట్లోంచి బయటకు కదలమేమో, అందుకని ఒక్కసారిగా ఈ ప్లేసులన్నీ ఒకేసారి చూడడం చాలా ఇదిగా అనిపించింది అనమాట. ఎందుకంటే అందరూ చాలా రేర్గా వెళ్తూ ఉంటారు. మాకేంటంటే వెళ్దాం అనుకుంటూనే వెళ్ళలేకపోతామండి. అలాగే మాకు ఒక 10 years అయిపోయింది. నాకు విజయవాడ మొక్కు కూడా ఒక 3 years నుంచి అనుకుంటున్నాను రావాలి, కృష్ణానదిలో స్నానం చెయ్యాలి అని. ఈ కృష్ణానదిలో స్నానం చేయాలని ఎందుకు అనుకున్నానంటే, నాకు స్కిన్ ఎలర్జీ బాగా వచ్చినప్పుడు ఇక్కడ స్నానం చేస్తానని మొక్కుకున్నాను అనమాట. అయినా సరే ఇక్కడికి రాలేకపోయాను. ఇప్పటికి వచ్చి ఇది కూడా దర్శించుకున్నానండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.